Hello everyone, this is Sushma, Faculty of Biology. We are going to discuss about glands and enzymes. మనం తిన్న ఫుడ్లో మనకు మేజర్గా ఏముంటాయి? మ్యాక్రోన్యూట్రియన్స్ ఉంటాయి. ఏవేవి? కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్. ఈ తిన్న ఫుడ్లో ఈ మూడు మేజర్గా ఉంటాయి కదా, అవి ఎక్కడెక్కడ డైజెస్ట్ అవ్వబడతాయి, ఏ గ్లాండ్ డైజెస్ట్ చేస్తుంది మన డైజెస్టివ్ సిస్టంలో అనేది చూసుకుందాము. ఇది డైజెస్టివ్ సిస్టమ్. దీంట్లో మన బాడీలో సలైవరీ గ్లాండ్స్, గ్యాస్ట్రిక్ గ్లాండ్స్, ఇంటెస్టైనల్ గ్లాండ్స్, దీంతో పాటు ప్యాంక్రియాస్ కూడా మన డైజెషన్ లో హెల్ప్ చేస్తుంది. మనకు సలైవరీ గ్లాండ్స్ ఏ ఎంజైమ్ ని రిలీజ్ చేస్తుంది అంటే అమైలేజ్. ఈ అమైలేజ్ అనే ఎంజైమ్ కార్బోహైడ్రేట్ డైజెషన్ కి యూజ్ అవుతుంది. అందుకే మనం చక్కెర తినగానే వెంటనే కరిగిపోతుంది, ఎందుకంటే నోట్లో అమైలేజ్ అనే ఎంజైమ్ ఉండడం వలన. ఇంకొకటి గ్యాస్ట్రిక్ గ్లాండ్స్, ఇది స్టమక్ లో ఉంటది. ఇది రిలీజ్ చేసే ఎంజైమ్ ఏంటి అంటే ప్రోటీయేజ్. ఆ ప్రోటీయేజ్ అంటే ప్రోటీన్స్ ని డైజెస్ట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఆ ఎంజైమే పెప్సిన్ అనే ఎంజైమ్ ప్రోటీన్ డైజెషన్ కి యూజ్ అవుతుంది. ఇంకొకటి ప్యాంక్రియాస్ నుంచి మనకు అమైలేజ్, ప్రోటీయేజ్, లిపియేజ్. అమైలేజ్ ఏమో కార్బోహైడ్రేట్ డైజెషన్ కి, ప్రోటీయేజ్ అంటే ట్రిప్సిన్, ఇది ప్రోటీన్ డైజెషన్ కి యూజ్ అవుతుంది. లిపియేజ్ అనేది ఫ్యాట్ డైజెషన్ కి యూజ్ అవుతుంది. అదే విధంగా స్మాల్ ఇంటెస్టైన్ లో కూడా మనకు అమైలేజ్, ప్రోటీయేజ్, లిపియేజ్ అనే ఎంజైమ్స్ రిలీజ్ అవుతాయి. ఇవి కూడా ఈ త్రీ మ్యాక్రో న్యూట్రియన్స్ ని డైజెస్ట్ చేయడానికి ఇది స్మాల్ ఇంటెస్టైన్ అనేది యూజ్ అవుతుంది. ఇది కూడా స్మాల్ ఇంటెస్టైన్ అనేది యూజ్ అవుతుంది. కార్బోహైడ్రేట్, ప్రోటీన్ అండ్ లిపిడ్స్. ఓకే, థ్యాంక్ యూ.